ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ జోసెఫ్ అఫీషియల్. ఈరోజు మనం నోవాహు గురించి తెలుసుకుందాం. అసలు నోవాహు అంటే ఎవరు చెప్పండి. నోవాహు అంటే దేవుడి శిష్యుడు. దేవుడు ఒక మంచి దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనానితోని చాలా పెద్ద ఓడని కట్టాడు. ఆ ఓడలోని ఏ జంతువులు అయితే ఉన్నాయో ఆ జంతువులన్నిటిని తీసుకున్నాడు. నెక్స్ట్ అతని కుటుంబాన్ని అంతటి తీసుకున్నాడు. అక్కడ ఏంటంటే దేవుడు చెప్పిన మాట విన్నాడు. ఈ ప్రజలు నా మాట వినట్లేదని దేవుడు ఉగ్రత తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు నెక్స్ట్ ఏమైందంటే పెద్ద వర్షాలు, అంటే ఇప్పుడు ఎర్త్‌క్వేక్స్ ఉంటాయి కదా, అలాగే పెద్దవి ఇచ్చాడు దేవుడు. వర్షాలు ఎక్కువ వచ్చేసాయి. నెక్స్ట్ చాలా రోజుల వరకు సముద్రంలాగా ఒక పట్టణం అంతా మునిగిపోయింది. ఆ పట్టణం ఒక సముద్రంలాగా అయిపోయింది. నెక్స్ట్ దేవుడు ఏం చేశాడంటే నీరుని తగ్గించాడు. నోవాహు ఒకరోజు పావురాన్ని బయటికి పంపించినప్పుడు అతనికి తెలిసింది ఏంటంటే నీరు కొంచెం తగ్గిందని. అప్పుడు ఆ ఓడ ఒక కొండని ఢీకుంది. అప్పుడు నోవాహుకు అర్థమైంది నీరు తగ్గిందని. అప్పుడు నీళ్ళన్నీ తగ్గిపోయిన తర్వాత నోవాహు తన కుటుంబము ఉన్న అయితే ఉన్నాయి జంతువులు, ఆ జంతువులన్నీ నేలను ముట్టగానే అప్పుడు అర్థమైంది నోవాహుకి ఏమంటే నోవాహు దేవుడి మాట వింటే దేవుడు ఏదైనా చేయగలడని అప్పుడు అర్థమైంది నోవాహుకి. నెక్స్ట్ ఇక్కడ మన నీతి ఏంటంటే దేవుడు మాట వింటే మనం ఏదైనా చేయగలము. దేవుడు మాట వినకపోతే మనము ఏది చేయాలనుకున్నా ఏం చేయలేము. అక్కడ ఏంటంటే నోవాహు ఒక మంచి ప్రవక్త. దేవుడు మాట విన్నాడు, ఇచ్చిన దర్శనాన్ని తీసుకున్నాడు, అంగీకరించాడు, వదులుకోలేదు, అంగీకరించాడు. దాన్ని బట్టి నోవాహు ఒక పెద్ద ఓడను కట్టాడు, తన ఫ్యామిలీని రక్షించుకున్నాడు. అలాగే దేవుడు చెప్పే మాటలు మనం కూడా వింటే ఒక స్థాయిలో ఉంటాము. దేవుడు ఒక స్థాయిలో ఉంచుతాడు. మనం ఎంత వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతైతే పూర్ అయితే ఈ మన క్రిస్టియానిటీలో కూడా ఎంతైతే మన పూర్ అంతే పైకి నిలబెడతాడు. ఆమేన్.